నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే జాయింట్ పెయిన్స్ జనరల్గా వంశపారంపర్యంగా వస్తున్నాయా, ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల వస్తుందా, లేదంటే ఇంక ఏవైనా ఇతర లైక్ స్ట్రెస్ కానీ ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి కదా. మరి వాటికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ సత్య, ఎంపీటీ ఆర్థోపెడిక్స్, అలాగే అపోలో హాస్పిటల్ కూడా వర్క్ చేస్తారు. మరి ఆ డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. సార్, పెయిన్ అనేవి ఈ మధ్యన చాలా మందికి వచ్చేస్తున్నాయి. అంటే ఒకప్పుడు 35-40 దాటిన వాళ్ళకి వస్తాయి, కానీ 18 ఇయర్స్ నుంచి కూడా పెయిన్స్ అనేవి బాగా వస్తున్నాయి. ఎందుకంటారు ఇంత చిన్న వయసు నుంచి పెయిన్స్ రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడైతే ప్రస్తుతానికి జాయింట్ పెయిన్స్ కానీ చిన్న ఏజ్లో రావడానికి మెయిన్ కారణం వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే సిస్టమిక్ లూపస్ ఆర్థరైటిస్ అవ్వచ్చు. అంటే చాలా ఉంటాయి జాయింట్ డిసీజ్లో. అది రావడానికి ఎక్కువ కారణం మనం తీసుకునే ఫుడ్ వల్ల అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల, లేకపోతే జెనెటిక్స్ వల్ల. జెనెటిక్స్ ఈ టయానికి హిట్ అవ్వాలని మనం తినే ఫుడ్ పైన మనకు ఉన్న స్ట్రెస్ని బట్టి ఆ జీన్ మ్యూటేషన్స్ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కేసెస్ అనేటివి ఎక్కువ అయ్యాయి అనమాట. ఇప్పుడు సేమ్ లైక్ ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ బాగా అందరికి ఇంకా అర్థం కావాలంటే సమంత డయాగ్నోస్ అయింది చూడండి, మయోసైటిస్ అని. ఆ మయోసైటిస్ అంటే ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, మయో అంటే మజిల్. సో సేమ్ ఈ జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ కానీ లేకపోతే మజిల్ ఇన్ఫ్లమేషన్ కానీ అవ్వడానికి కారణం మెయిన్ ఇవే ఇప్పుడు నేను చెప్పినవి అనమాట. ఇంకా చిన్న ఏజ్ వాళ్ళలో రావడానికి మేబీ వాళ్ళకి అటెన్షన్ డెఫిసిట్ తక్కువ అయిపోవడం, అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోవడం. అంటే ఇప్పుడు లైక్ ఫోన్కి ఎక్కువ యూసేజ్ కానీ, ఇప్పుడు చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద హైయెస్ట్ అనమాట యూజ్ చేసి ఇండియాలోనే, వరల్డ్లోనే ఇండియా అనేది టాప్లో ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్ యూజర్స్. సో వాళ్ళు అడిక్షన్ అవుతున్నారు అనమాట. ఆ అడిక్షన్కి ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ తగ్గి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో అలా ఇప్పుడు స్ట్రెస్, జెనెటిక్స్, మనిషికి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల జాయింట్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళకి ఈ మీరు అన్నట్టు కూడా ఫిజికల్ స్ట్రెంత్ లేకపోవడం కానీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేవి ఈ మధ్య జనరల్ కాలంలో ఉన్న వాళ్ళ నుంచే వస్తున్నాయా, పూర్వం కూడా ఉండే ఉంటారా? లేదు, ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి. పూర్వంలో తినేది ఆర్గానిక్ అంటే ఫర్టైల్ ఫుడ్, అంటే భూమి సారంతం ఉండేది. ఇప్పుడు మనం తినే ఫుడ్లో అంటే అది మొత్తం అంటే ఏమంటారు ఫర్టిలైజర్స్ యాడ్ చేయడము, అంటే అంత కల్తీగా దొరకడము, లేకపోతే తినేది ఏది ఆర్గానిక్ కాదనమాట. సో అందుకే అప్పటి వాళ్ళలో మనం అంత చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు కాలంలో వాళ్ళు మాత్రం ఇవి చూడగలుగుతాం అనమాట. అంటే అప్పట్లో అన్నిటి రీజన్స్ అనమాట. పొల్యూషన్ కాటి నుంచి, పొల్యూషన్ కూడా అప్పట్లో తక్కువ, ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది, బిజినెస్ ఇండస్ట్రీలు ఎక్కువ అయిపోయినాయి, ఎన్విరాన్మెంట్ కూడా ఎక్కువ ఒక మేజర్ రోల్ అనమాట ఒక మనిషికి డిసీజులు రావడానికి. అప్పటి కాలంలో 3 పూటలు రైస్ తిన్నా కూడా ఏం రోగాలు వచ్చేటివి కాదు. ఇప్పుడు రిస్ట్రిక్టెడ్గా ఒక పూట రైస్ తినాలి, మిగతా పూటల టిఫిన్ కానీ లేకపోతే లైట్ ఫుడ్ తీసుకోవాలనేది ఉందన్నమాట. సో ఇది రీజన్ వచ్చేసి చెప్తున్నాం కదా, ఫుడ్ కల్తీ అవ్వచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ కల్తీ అవ్వచ్చు. ఇవి రెండింటి వల్ల ప్రెషర్ ఎక్కువ, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ పైన ఇట్లా జనాల పైన ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. దానివల్ల సఫర్ అవుతారు. కానీ అప్పుడు కాలం వాళ్ళతో ఇప్పుడు కాలం వాళ్ళతో కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఏం చేయమంటారు మరి వీళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఇప్పుడున్న యూత్కి, లేదంటే చిన్న పిల్లలకు కానీ? ప్రతి ఒక్కరికి, యూత్ కని కాదు కానీ ఎవరికైనా సరే ఫిజికల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చిన్న పిల్లల్లో ముందుగానే చిన్నప్పటి నుంచే లైక్ ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ గేమ్స్ అవ్వచ్చు, మోర్ దాన్ 2-3 కల్చరల్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు మా పిల్లోడు ఒక గేమ్ ఆడుతుంటాడు అనుకోండి, కబడ్డీ అవ్వచ్చు, లేకపోతే ఫుట్బాల్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, ఏదో ఒక స్పోర్ట్స్లో ఉండాలి. దాంతోపాటు లైక్ ఆర్ట్స్ సంబంధించినవి లైక్ ఒక సంగీతం అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డ్రాయింగ్ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, దాంట్లో కూడా నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు చదువు అనేది రెగ్యులర్గా, ఎందుకంటే మన స్కూలింగ్ సిస్టమ్ అనేది గబ్బు. నేను ఇప్పుడు చెప్పమన్నా చెప్తాను. ఇప్పుడు చూడండి, నేను ఉన్నాను, సంబంధమే లేదు. ఎడ్యుకేషన్కి మనం చేసేదానికి, మనం చదివేదానికి అసలు సంబంధం ఉండదు అనమాట. చదివిన దానికి ఇది న్యాయం చేస్తున్నాం, దీనివల్ల నువ్వు బ్రెడ్ అండ్ బటర్ నిండుతుందా, లేకపోతే మా స్టాఫ్స్కి నేను ఒక 13 మందికి శాలరీ ఇవ్వగలుగుతున్నా, లేదంటే దీనివల్ల కాకుండా మాకు హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. దాని నుంచి వల్ల ఇవన్నీ మనకి
బిజినెస్ ఎట్లా, సరే డాక్టర్స్ చదువుతారు, ఆ ఎంబీబీఎస్ చదువుతారు, మా కోర్సులో మా వాళ్ళు చదువుతారు. ఆ కోర్సులో ఏముంటుందంటే ఇంత చదవాలి, ఇంత మార్కెటింగ్ చెప్పిండరు. ఎట్లా చేయాలి, నువ్వు క్లినిక్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, పేషెంట్కి ఎట్లా ఎక్స్పోజర్ ఉండాలి, వాళ్ళకి ఏం చెప్తే నీ క్లినిక్, ఇవన్నీ చెప్పిండ్రు అనమాట. నాకు తెలిసిన డాక్టర్సే చాలా మంది క్లినిక్లు మూసిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. నా ప్రొఫెసర్ నాకు చదువు చెప్పిన ఆయన క్లినిక్ 6 నెలల్లో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను క్లినిక్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 6 years నుంచి ఉన్నాను. మా ప్రొఫెసర్ ఎందుకు క్లినిక్ క్లోజ్ అయింది 6 నెలలకి? ఇవన్నీ ఏంటంటే మన బుక్లో చదివితే ఉండవు అనమాట. నేను అదే అనమాట, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, పిల్లలకి ఈ యాక్టివిటీస్ ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఎక్కడో ఒక దగ్గర పిల్లలకి యూత్కి ఏం చేస్తే మారుతుందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మారాలి. ఈ కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, పిల్లలకి ఎక్కువ ఎక్స్పోజర్ ఉండే యాక్టివిటీస్ అన్నీ నేర్పాలి. అది నువ్వు నేర్పించేది ఒక 1/2 hour అవ్వచ్చు, 30 minutes అవ్వచ్చు, 20 minutes అవ్వచ్చు, లేకపోతే 1 hour అవ్వచ్చు. పిల్లలకి ఎంత తిక్కుష. ఇప్పుడు చూడండి, మా కింద వాచ్మెన్ ఉంటాడు అనుకోండి, అసలు డబ్బులే, తినడానికి తిండి లేదు, ఎదురుగా డాన్స్ క్లాస్లో ఇడిపించిండు. అంటే అర్థం చేసుకోండి, తినడానికి సరిగ్గా లేకపోయినా వాడికి ఎంత ఫీజు కొడితే, తిప్పు కొడితే నెలకి ఒక డాన్స్ ఫీజు ఒక 500-400 రూపాయలు అంతే, పోతేమని అంటాడు. ఇప్పుడు వాడు ఎక్కడ కాంపిటీషన్ చేసినా గెలుస్తున్నాడు. నేను కింద ఎప్పుడైనా కార్ పార్కింగ్ చేసే దగ్గర ఎప్పుడైనా అడుగుతాను, డాన్స్ క్లాస్కి ఇచ్చావని అడుగుతాను. పోయినాడు సార్, ఇప్పుడు కూడా ఉన్నాడు. నేను ఏమంటున్నానంటే మనకు బ్రెడ్ అండ్ బెటర్ అవ్వచ్చు, తర్వాత అది వాళ్ళకి ఇది అవ్వచ్చు. ఇది జనాలు తెలుసుకోవాలి. ఫస్ట్ చదువు అంటే చదువుకుంటూనే ఉండాలనేది కదా. ఈ చదువు నేను చెప్తున్నాను కదా, తీసి చెత్త కుప్పలో వాడేసే తప్ప ఏం లేదు. ఎక్సెప్ట్ నేను అనేది మెడికల్ ఫీల్డ్ అయితే చాలా బెటరే. మెడికల్ ఫీల్డ్ కాకుండా ఇంజనీరింగ్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు. నీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఇంజనీరింగ్ అయిన వాళ్ళు స్విగ్గీ నడిపించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది సంబంధం లేకుండా చదివేంది దానికి సంబంధం లేకుండా చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇవన్నీ ఎక్కడ మార్పు రావాలి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు రావాలి. అది సచ్చినా కూడా రాదు, నేనే చెప్తున్నాను కదా. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ చూసినా కూడా ఎక్కడ రాదు అది. అంటే ఇంకా రేర్గా, నేను చెప్పాను కదా, చాలా రేర్. మా వాచ్మెన్ ఇప్పుడు అంటాడు, సార్ మీరు చెప్పడం వల్ల, డాన్స్ క్లాస్ వదలడం వల్ల వాడికి కాంపిటీషన్లో ప్రైజ్కి డబ్బులు ఇస్తున్నారు అనమాట. ఎక్కడ కాంపిటీషన్ వెళ్తే పైసలు వస్తున్నాయి అన్నారు అనమాట. సో అంటే నేను ఏమంటున్నాను, అక్కడ మార్చింది అనుకోండి, అక్కడి నుంచి లెవెల్ ఇంప్రూవ్మెంట్ అయ్యి కొద్దీ వీళ్ళకి హెల్ప్ అవుతాయి అనమాట. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. అక్కడ మారితే అందరికి తెలుస్తుంది అనమాట, నేను ప్లాస్టిక్ బయట పడేయకూడదు, చెత్త ఇది చేయకూడదు, ఓకే మేబీ ఎకో ఫ్రెండ్లీ పేపర్స్ వస్తున్నాయి, మనం పార్సల్ అదే వాడాలి ఎక్కువ. ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, డిసీజులు తగ్గుతాయి. ఇవన్నీ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం పొల్యూషన్ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ తక్కువ చేసిస్తామో మనకు డిసీజులు అనేవి అన్ని తక్కువ అవుతాయి అనమాట. ఇప్పుడు తిప్పు కొడితే ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే ఒక గైనకాలజిస్ట్ వస్తుంది. మొత్తం అంత పెద్ద గైనకాలజిస్ట్, ఈ ఏరియాలోనే టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్. ఆవిడ సఫర్ అవుతుంది, క్యాన్సర్ స్టేజ్ 3 ఇప్పుడు వస్తుంది. ఆ డాక్టర్కి క్యాన్సర్ వచ్చింది, డాక్టర్కే ఇప్పుడు వస్తారు. మీరు కావాలి వీడియో కూడా తీసుకోవచ్చు, ఆవితో వీడియో కూడా ఉంది, వీడియో కూడా ఇస్తా. స్టేజ్ 3 క్యాన్సర్. డాక్టర్లు అంటేనే చెత్త అంటది, డాక్టర్లు మీరందరూ వేస్ట్ అంటది. ఎందుకంటే ఆవిడకి ఇంకా స్టేజ్ 3 క్యాన్సర్ వచ్చింది, ఇంకా లైఫ్లో ఏం చూడకుండా నాకు ఇట్లా చేశారు అంటే, ఈ మెడికల్లో కీమోథెరపీ ఉంటుంది, వీటి వల్ల నాకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆమెకి సర్విక్స్ క్యాన్సర్ అయింది, మొత్తం ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం తీసేయాలి ఆపరేషన్ నుంచి. ఆమె ఏముంటుంది సార్, అది నాకు పోతే ఇంకా నేను ఇది ఏముండదు కదా అనేసి ఆమె అనమాట. సో స్టేజ్ 3 అయినా సర్వైవ్ అవుతుంది అనమాట. ఇప్పటికి నా దగ్గరికి ఎందుకు వచ్చింది, షోల్డర్ పెయిన్ కమ్స్ వచ్చింది అనమాట. అంటే తగ్గించింది, ఎక్సర్సైజ్ చేయించాము, ఫుడ్ చెప్పాము. ఆవిడకి ఫుడ్ తినాలంటే కూడా భయం అనమాట, ఏమైనా ఇది. కానీ ఆవిడ ఇప్పుడు కూడా అది అంటారు అనమాట, మన పొల్యూషన్ అవ్వచ్చు, మనం ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు. సో ఇవన్నీ రీజన్ అనమాట. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, ప్రతి ఒక్కరికి ఫుడ్ అంటే ఏం తెలియాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఎటువంటి ఫుడ్ తినాలి, కల్తీ లేకుండా ఫుడ్ తినడం స్టార్ట్ చేసి ఎన్విరాన్మెంట్ని మంచిగా చూసుకుంటూ ఫిజికల్ స్ట్రెంథనింగ్ అంటే జిమ్ కానీ, యోగా కానీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటే మాత్రం ఈ డిసీజ్లు అనేటివి ఎప్పటికీ రావు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి. సో మనం ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎలాంటి పెయిన్స్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయడానికి ధైర్యంగా ఉంటుంది. సో ఒకవేళ వచ్చినా కానీ ఈజీగా దాన్ని మనం దాటేయచ్చు అనమాట. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ.